ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ MOIs. సార్ ఫోరం అంటే ప్లాట్ఫామ్ రెండు ఒకటే కదా సార్? ఇదేంటి సార్ ఇది ఇంత ఘోరమైన రిప్లై? అంటే ఇంత నెగ్లిజెన్స్ ఉంటుంది కౌన్సిల్. సార్ నేను ఇంకో అబ్జర్వేషన్ సార్, మీరు లోకేష్ గారు ఏమనుకోవచ్చు సార్, లోకేష్ గారు మేము అక్కడ ఉన్నప్పుడు ఈయన ఇక్కడ ఉండేవారు, చాలా హంబుల్ గా పద్ధతిగా చక్కగా ఉండేవారు సార్. ఇప్పుడు ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా సరే ఆయన జవాబు చెప్తారు సార్. ఏ క్వశ్చన్ అడిగినా సరే ఇప్పుడు సార్, ఇప్పుడు కేశవ్ గారు మాట్లాడుతున్నారు సార్. క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా. ఇవ్వండి అది అయిపోయింది. ఓకే, ఒక్క నిమిషం అండి, కూర్చోండి. నా పేరు ఎత్తినప్పుడు నేను మాట్లాడతాను. కొత్త గారు నా పేరు ఎత్తినప్పుడు మాట్లాడతాను. నిన్న నేను ఎందుకు నుంచున్నాను సాఫ్రనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నాడు. ఆ ఒక్క ఇష్యూపై నేను నుంచున్నా. నేను లీడర్ ఆఫ్ అపోజిషన్ గారిని అడుగుతున్నా, ఏనాడైనా వేరే మెంబర్ సబ్జెక్ట్ నేను ఇన్వాల్వ్ అయ్యానా? ఈ సబ్జెక్ట్ నేను ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యా స్వామి? కూర్చునున్నా, ఆయన ఏం చెప్పలేదు. నేను కూర్చునున్నా, మీకు కంపట్లేదేమో, నేను కూర్చునున్నా స్వామి. కూర్చోండి. మీరు అట్లా మాడితే ఎట్లా స్వామి? నా అబ్జర్వేషన్ ఏమీ లేదు సార్, నా అబ్జర్వేషన్ ఏమీ లేదు. ఆయన గురించి చెప్తారు సార్. ఎందుకు ఆయన గురించి మీరు చెప్పడం? మీ క్వశ్చన్ లో మీ క్లారిఫికేషన్ ఏంటి? మీ క్వశ్చన్ ఏంటి అడగండి. ఆయన గురించి మీరు చెప్పడం ఎందుకు? దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వక్రంగా చాలా రిడిక్యూల్ గా ఉంది సార్. రిప్లై ఇది రిటర్న్ రిప్లై ఇంగ్లీష్ లో చాలా రిడిక్యులస్ గా ఉంది. So I request the minister, before tabling this, please go through these replies. Okay. Please go through these replies. Please. మంత్రి గారు. సార్, సభ్యుడు నేను చెప్పినట్టు ఆవేదన తాపత్రయం అంతా కూడా ఏమీ రాలేదు అని ప్రపంచం అనుకుంటా ఉంది. కాదు మా సమయంలో ఏదో పెట్టుబడులు వచ్చినాయనేటువంటి భ్రమింపజేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. దే హ్యావ్ టు డూ ఇట్. దాన్ని నేను తప్పుపట్టను. ఒక ప్రతిపక్షంలో వాళ్ళ పార్టీ తరఫున చెప్పుకోవడానికి అందొచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ 12 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల వివరాలు ఏదో కూడా స్టేట్మెంట్ మీరు సభకి ఇచ్చిండుంటే, ఇదిగో ఇవి వచ్చాయనేటువంటిది, ఇన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఇంత పెట్టుబడి వచ్చింది, ఇంత GST వచ్చిందని చెప్పుంటే ఐ వుడ్ హావ్ ఆల్సో క్లాప్డ్ అధ్యక్ష. ఎస్, థ్యాంక్స్, బ్రహ్మాండంగా చేశారు గతంలోనా అనేటువంటిది నేను కూడా అనేవాడిని. ఊరికే మనం ఏదో బయటకు చెప్పుకున్నట్టు ఏంటండి. ప్లీజ్ కూర్చోండి. సార్ అగ్రిమెంట్ నేను అనేది ఏంటంటే సార్, నేను అన్నది సార్ అల్టిమేట్లీ సార్ ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ ప్రాసెస్. ఒక కంపెనీని పెట్టుబడి తీసుకురావాలి ఈ కాంపిటేటివ్ వరల్డ్ అంటే ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ ప్రాసెస్. డెవలప్డ్ అయినటువంటి ప్లేసెస్ ఇవాళ దేశంలో బ్రహ్మాండంగా ఉన్నాయి. పూణే, ముంబై, లేకపోతే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు. అట్లాంటిది ఇక్కడికి తీసుకురావడానికంటే ప్రభుత్వం ఎవరున్నా కూడా ఛాలెంజింగ్ అధ్యక్ష. అగ్రిమెంట్లతోటే అయిపోదు, MOUలతోటే అయిపోదు అధ్యక్ష. 60% MOUలు రకరకాల దశల్లో స్లో అయిపోతాయి అధ్యక్ష. 40% మెటీరియలైజ్ అయితే కూడా అద్భుతం సాధించినట్టే అధ్యక్ష. వాళ్ళు ఏదో అగ్రిమెంట్లు చేసేస్తేనే అన్ని అయిపోతాయని వాళ్ళు అనుకోకూడదు, మేము అనుకోకూడదు అధ్యక్ష. వీ హ్యావ్ టు కంటిన్యూ టు చేజ్ దెమ్. మేము చెప్పాం, దావోస్ లో ముఖ్యమంత్రి గారు కలిసి వస్తే బిల్ గేట్స్ ని మళ్ళీ ఒక టీం పెట్టేశాం. ఆ టీం వాళ్ళు ఫాలో అప్ చేస్తే విత్ ఇన్ 1 month or 2 months లోనూ లీడ్స్ ని ఇవాళ నిన్న అగ్రిమెంట్లు సైన్ చేశాం. అక్కడితో అయిపోలేదు అధ్యక్ష. వీ హ్యావ్ టు ఫార్మ్ టీమ్స్, ఫాలో టిల్ ది గ్రౌండింగ్, టిల్ ది కంప్లీషన్. అది చేస్తే తప్ప సాధ్యం కాదు అధ్యక్ష. ఏదో అగ్రిమెంట్లు చేశాం, ఎవరిని మోసం చేయడానికి అధ్యక్ష? మనల్ని మనం మోసం చేసుకోవడానికి ప్రజలు ఇక్కడ మనల్ని పెట్టింది. అగ్రిమెంట్లు 10 లక్షల కోట్లయింది, 40 లక్షల కోట్లకు చేయొచ్చు. వాట్ ఈస్ ది రియాలిటీ? ఈ ప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది అనేటువంటిది రేపు 4 సంవత్సరాల తర్వాత మేము చెప్పగలగాలి. వాళ్ళు ఈరోజు చెప్పగలుగుతున్నారా? మేము ఇంతమందికి ఇదిగో ఇన్ని పరిశ్రమలు పెట్టుబడి పెట్టాం, ఇన్ని ఉద్యోగాలు కల్పించామనేటువంటి చెప్పండి, సంతోషపడతాం మేము. ఇవాళ మేము తీసుకుంటున్నటువంటి ఛాలెంజ్ ఎంత పెట్టుబడులు తెస్తాం, ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తాం అనేటువంటిది, ఎన్ని అగ్రిమెంట్ల సంతకం పెడతామనేటువంటిది కాదు అధ్యక్ష. అగ్రిమెంట్ల కోసమైతే ఒక వింగ్ ఓపెన్ చేసి భారతదేశంలో వచ్చిన ప్రతి కంపెనీతోనూ మేము అగ్రిమెంట్ చేయొచ్చు అధ్యక్ష. ఆ ఉద్దేశం మాకు లేదు. వీఆర్ ట్రైంగ్ టు వర్క్అవుట్ ఎవ్రీ లీడ్. మళ్ళీ చెప్తున్నా, ఈ సభ ద్వారా మీరు, మేము, మనం అందరం కలిసైనా సరే ఈ రాష్ట్రానికి మీ ఫ్రెండ్స్ ఎవరైనా పెట్టుబడులు పెడతారంటే కూడా రాజకీయాలు పక్కన పెట్టండి, మీరు మాకు లీడ్ అందివ్వండి. ఆ కంపెనీల్ని మేము అప్రోచ్ అయ్యి పెట్టుబడులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. వీ వాంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. వీ వాంట్ ఎంప్లాయ్మెంట్ ఫర్ అవర్ చిల్డ్రన్. దట్ ఈస్ అవర్ స్పిరిట్. నేను పాలిటిక్స్ లేక పోదలుచుకోలేదు. కాకపోతే మీరు గతంలో ఏం జరిగింది అధ్యక్ష? మీరు ఇన్వైట్ చేశారా? లులుని ఇన్వైట్ చేశారా? 12,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి అమర్ రాజన్ ఏం చేశారు అధ్యక్ష?
పక్క రాష్ట్రానికి ధర్మేస్తే 50,000 కోట్ల పెట్టుబడిలో తెలంగాణ క్యాప్చర్ చేసింది అధ్యక్ష. ఎవరికైనా ఒక ఫోన్ కాల్, ఎస్ లిటరల్లీ ఒక ఫోన్ కాల్ అధ్యక్ష. ఆ ఫోన్ కాల్ తో గవర్నమెంట్ ఇస్ ఫోన్ కాల్ అవే కాదు అధ్యక్ష. ఏ ఇండస్ట్రీ చేంజ్ అవే విత్ ఫోన్ కాల్ అధ్యక్ష. ఒకే ఒక ఫోన్ కాల్ తో అమెరికా అమర్ రాజా తరలిపోయింది అధ్యక్ష ఈ రాష్ట్రం నుంచి. సాఫ్ట్వేర్ కంపెనీలు వదిలేదు, ఆఖరికి అండర్వేర్ కంపెనీలు వదలలేదు అధ్యక్ష. వీళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? సాఫ్ట్వేర్ సరే, అండర్వేర్ కంపెనీని వదలనటువంటి వాళ్ళు ఏదో చేశామని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే దయచేసి నేను రాజకీయాల్లోకి పోదలుచుకోలేదు. వీఆర్ హియర్ ఫర్ ది స్టేట్. ఓకే. ఆర్థిక మంత్రి గారు పెట్టుబడుల గురించి సుదీర్ఘంగా చెప్పారు అధ్యక్ష. దావోస్లో వచ్చి ముఖ్యమంత్రి గారు వారు పడిన శ్రమ చాలా సంతోషం అధ్యక్ష. ఫైనల్ గా కూడా చెప్పారు అవుట్కమ్ ఏమీ లేదు, నీళ్ళు తర్వాత వచ్చి అది డ్యూ కోర్స్ లో వస్తుంది, ఇంకో 4-5 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలు చెప్పారు. చాలా సంతోషం. అది దానికి అవుతుంది, అదే పరిస్థితి. కానీ ఇంకో విషయం కూడా చెప్పారు అధ్యక్ష. ఇది అమర్రాజు బ్యాటరీని వచ్చి తగిలించారని చెప్పారు. నేను చేస్తాను చెప్తాను అని చెప్పారు అధ్యక్ష. ఈ మధ్య కాలంలో ఈ 10 నెలల కాలంలో జేఎస్డబ్ల్యూ అనే సంస్థ జిందాల్ జేఎస్డబ్ల్యూ అనే సంస్థ ఆవిడ తగిలిస్తే వాళ్ళు వెళ్ళి మహారాష్ట్రలో 3 లక్షల కోట్ల రూపాయలతో వచ్చి వాళ్ళు ఎమ్మెల్యేలు చేసుకున్న అధ్యక్ష. ఈ 10 నెలల కాలంలో 3 లక్షల కోట్లతో. ఆ విషయం కూడా తెలుసు కదా, ప్రపంచానికి తెలుసు. కాబట్టి వాస్తవాల కంటే ఎవరు వెళ్ళిపోయారా, ఎవరు వచ్చారా, ఎవరైనా ఒక ఇండస్ట్రీ సార్, ఒక పరిశ్రమ పెట్టాలంటే ఎన్విరాన్మెంట్లు, వాళ్ళకి వచ్చిన అవుట్పుట్లు, అక్కడ ఉన్న పరిస్థితులు, కనెక్టివిటీ, అక్కడ ఉన్న పరిస్థితులు చూసుకొని పెడతారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం చేయమని అధ్యక్ష, చేసి చేయమని. గత 5 సంవత్సరాల్లో యావరేజ్ 15,000 ఉద్యోగాలు వచ్చి మా ప్రభుత్వం ఇచ్చింది. లెక్కల దగ్గర ఉన్నాయి. అడగండి అధికారుల్ని, లేకపోతే జాయింట్ మీటింగ్ పెట్టండి, మమ్మల్ని కూడా పిలవండి. మీ అబద్ధం చెప్తున్నామా నిజం చెప్తున్నామా మేము కూడా మా అధికారులు అడుగుతాం. ఆ రోజు మాకు అధికారులు అబద్ధం చెప్పారా నిజం చెప్పారని. 13 లక్షల కోట్లు మా సభ్యుడు చెప్పాడు. ఆ ఎంఐలు ఉన్నాయో లేవో అడగండి, లేదా అవి ఎందుకు చేస్తారో అడగండి. తప్పే ఉంది. నేను అంటుంది కంటిన్యూ, మీరే మీ మాటలో చెప్పారు. అవి కంటిన్యూ ప్రాసెస్. దాన్ని వచ్చి అవి అచీవ్ అవ్వడానికి వాటిని చేయడానికి వచ్చి మన ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయండి. ప్రయత్నం మీకు కోరుతుంది అదే కదా, అంతేగాని మేమేం బురదలడానికి మేము మాట్లాడట్లేదు కదా. దయచేసి ఒక పాజిటివ్ లైన్లో, ఒక గుడ్ లుక్స్ తో ఈ ప్రభుత్వంలో ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా మీరు అటు ప్రభుత్వం కానీ లేదా ప్రతిపక్షం కానీ లేదా మీరు ప్రతిపక్షంలో మేము ప్రభుత్వంలో మీరు ప్రతిపక్షం కానీ ఏ రకంగా దీన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఏ రకంగా పాలసీని డిసైడ్ చేసుకోవాలి, మూడో వాడికి వచ్చి మా థర్డ్ పర్సన్కి వచ్చి మనం ఏదైనా ఎన్విరాన్మెంట్ కల్పించుకోవాలి ఈ ప్రభుత్వం అని చూసుకోవాలని మా తాలూకు తపన, మా తాలూకు బాధ్యత, ప్రతిపక్ష బాధ్యతగా మా తాలూకు బాధ్యత. మేము ఆ పనే చేస్తాం తప్ప మేము బురదలడానికి ప్రయత్నం చేయట్లేదు. దయచేసి ఫైనాన్స్ మినిస్టర్ గారిని వచ్చి ఈ శబ్దాలు దొరుకుతుందంటే అమరావతి బ్యాటరీ ఎందుకు వెళ్ళిపోయిందో, లేదా నిందాల ఫ్యాక్టరీ ఎందుకు వెళ్ళిపోయిందో, సంస్థ ఎందుకు వెళ్ళిపోయిందో ఇక్కడ డిస్కషన్ అనవసరం. ఈ వాంట్ డిస్కస్ అయితే వారు మాట్లాడిన తర్వాత మాట్లాడతాను అధ్యక్ష. మాట్లాడండి. ఏం ప్రశ్న రాలేదు సార్ బొత్స సత్యనారాయణ గారి దగ్గర నుంచి. అయితే ఓకే బొత్స సత్యనారాయణ గారు ఒక ఆరోపణ చేసేసి మీ ప్రశ్న ఏందో అడగండి. లేదు, మీరు ఏదైతే అమర్నాథ్ బ్యాటరీని మా ప్రభుత్వం మీద ఎంత వేయడానికి అప్పుడు ఎంత ప్రయత్నం చేశారో సార్ అధ్యక్ష ప్లీజ్ అర్థమైపోయిందో అది కూడా వాస్తవం. 3 లక్షల కోట్లు వచ్చి గుజరాత్ లో పెట్టుబడులు పెట్టారు, అది కూడా వాస్తవం అని చెప్పారు. అది కాలేజీ ఇది కాదు, ఇది అయితే అది అవినీతి, ఇది అవును, అది చెప్పింది అధ్యక్ష. అధ్యక్ష కాంపిటేటివ్ వరల్డ్ అధ్యక్ష, ఇది పోటీ ప్రపంచం అధ్యక్ష. పోటీ ప్రపంచం వేరు, రెజీమ్ రివెంజ్ తరిమేసే ప్రభుత్వాలు వేరు అధ్యక్ష. పోటీ ప్రపంచం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష. ఆర్సిలర్ మెటల్ కంపెనీ పక్కనున్నటువంటి ఒరిస్సా రాష్ట్రంతో 3 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష స్టీల్ ప్లాంట్ పెట్టాలని.
3 సంవత్సరాలుగా వాళ్ళు క్లియరెన్స్ తెచ్చుకోలేక ఒరిస్సా తరమేలేదు అధ్యక్ష. వీ హ్యావ్ గివెన్ దెమ్ అట్రాక్టివ్ ప్యాకేజ్. వీ హ్యావ్ గివెన్ దెమ్ అన్ అట్రాక్టివ్ ప్యాకేజ్. లోకేష్ గారు మాట్లాడి ఒక లీడ్ అందింది అధ్యక్ష. ఆర్స్లర్ మిట్టల్ ఈజ్ ట్రయింగ్ టు లొకేట్ అదర్ ఆప్షన్స్ కన్సిడర్ చేస్తోంది అన్నట్టు ఆప్షన్ వస్తే సేమ్ డే అపాయింట్మెంట్ వాళ్ళు ఇవ్వకపోతే మాకు జూమ్ కాల్లో అయినా మీరు జాయిన్ కాండి, మా ఆఫర్ వినండి అని లోకేష్ గారు ప్రయత్నం చేశారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా లేదు అధ్యక్ష ఆ రోజు టైం. ఇమీడియట్ గా జూమ్ కాల్లో వాళ్ళు ఆఫర్ చేసిన తర్వాత దెన్ దే సెడ్ యూ కమ్ అండ్ గివ్ యువర్ ప్రపోజల్. మేం మా టీంని పంపించాం అధ్యక్ష. టీంని పంపించి ఆర్స్లర్ మిట్టల్ ఇవాళ రియాలిటీ అధ్యక్ష. ఇది రియాలిటీ. మా మంత్రి గారు కాన్స్టిట్యున్సీలో పెడతా ఉన్నారు అధ్యక్ష. దాని మీద మేము క్లారిఫికేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అధ్యక్ష. మైనింగ్ మీద ఛత్తీస్గఢ్ నుంచి మినరల్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ వస్తే గౌరవ్ ముఖ్యమంత్రి గారు ఆమె విట్నెస్ అధ్యక్ష. ఎనర్జీ మినిస్టర్ దగ్గర నుంచి, స్టీల్ అండ్ మినిస్టర్ దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు వాళ్ళు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమస్యలుగా పరిగణించి వాటిని అన్నింటినీ ప్రస్తావించి వాటికి సొల్యూషన్ తెచ్చాం. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో కళ్ల ముందు ఆర్స్లర్ మిట్టల్ 1,70,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది. దిస్ ఈస్ ది కాంపిటీషన్ విచ్ వీఆర్ లివింగ్ టుడే. ఇవాళ జేఎస్డబ్ల్యూ వెళ్ళిందని చెప్తున్నారు కదా అధ్యక్ష. రమ్మనండి సార్ బొత్స సత్యనారాయణ గారిని యాజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు రమ్మనండి. ఐ విల్ టేక్ హిమ్ టు జేఎస్డబ్ల్యూ ఆఫీస్. ఐ విల్ వెల్కమ్ దిమ్ అగైన్. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎవరిని చూసి భయపడుతున్నారు అధ్యక్ష? ఎవరిని చూసి పెట్టుబడిదారులు భయపడుతున్నారు అధ్యక్ష? ప్రమాణ స్వీకారం వేదిక మీదనే ఆ రోజున పీపీఏలు రద్దు చేస్తున్నామంటూ మొత్తం ఎనర్జీ రంగాన్ని కుప్పకూల్చినటువంటి నాటి పాలకుల్ని చూసి ఇవాళ ప్రభుత్వం ఇన్వెస్టర్లు భయపడతా ఉన్నారు అధ్యక్ష. 5 సంవత్సరాల్లో వీళ్ళు ఏం చేశారు అధ్యక్ష? ఉరిదీశారు ఎనర్జీ రంగాన్ని. చివరికి ఏమైంది? కోర్టులు మొటిక్కాయలు వేస్తే మేము చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెట్టిన అఫిడవిట్లకి అగ్రిమెంట్లకు కట్టుబడి ఉన్నామని చెప్పి 4.5 సంవత్సరాల తర్వాత అఫిడవిట్లు వేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలు నెత్తిన వాళ్ళు కొన్నటువంటి అరాచక అక్రమ పవర్ కంతా కూడా డబ్బులు కట్టాల్సిన పరిస్థితి. ఇది వీళ్ళు ఇండస్ట్రీ గురించి మాట్లాడతారు. మేము ఎంత సిన్సియర్ గా నేను చెప్పాం, వీఆర్ హియర్ టు ఇన్వైట్ ది ఇండస్ట్రీ. జగన్మోహన్ రెడ్డి గారు పెడతానన్నా కూడా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రాష్ట్రం కోసం మేము పార్టీలు చూడడం లేదు. మీరేం చేశారు గతంలో? కులాల ముద్రేశారు, ప్రాంతాల ముద్రేశారు, పార్టీల ముద్రేశారు, పారిశ్రామికవేత్తల్ని తరిమేశారు, మావాడు కాదు అనేటువంటి ముద్రలు వేశారు. మీరేంటి సార్ ఇది? మీరు మళ్ళీ మాట్లాడతారు. నేను ఎక్కడా కూడా డివేట్ కాలేదు అధ్యక్ష. చాలా సిన్సియర్ గా నేను నా రిప్లైకే కట్టుబడి చెప్తే పాలిటిక్స్ మీరు ఓపెన్ చేసినప్పుడు నేను పాలిటిక్స్ చెప్పక తప్పదు అధ్యక్ష. ఐ హ్యావ్ టు ఆన్సర్. ప్లీజ్ మంత్రి గారు సమాధానం చెప్తున్నప్పుడు ఇండస్ట్రీ పెట్టుబడికి కులం మొత్తం వర్గం ఉండదు అధ్యక్ష. మరి ఆయన ఏ లైన్లో ఆయన ప్రతిదాన్ని ఉపన్యాసంలో తీసుకుని రాజకీయాలు ఆలోచించుకుని రాజకీయ ఉపన్యాసం ఇవ్వాలంటే మేము రాజకీయ ఉపన్యాసం ప్లీజ్ కానీ సభ్యత కాదు, అది సభ్యత కాదు. మాకు అవసరం కూడా లేదు. ప్రజలకు తెలుస్తాయి అవి ఏం జరుగుతుందో ఏం జరగబోయేదో. ఏదైతే గొప్పలు చెప్పుకుంటున్నా పరిస్థితి మన ప్రధానమంత్రి విశాఖపట్నం వచ్చారు అధ్యక్ష, ఫౌండేషన్ వేశారు అధ్యక్ష. తాలూకా ఏవైతే వేశారో ఆ గ్రీన్ కి ఏం వచ్చాయి అధ్యక్ష? ఎవరు దానికి ఎంకరేజ్మెంట్ చేశారు అధ్యక్ష? ఎవరు దానికి వచ్చి దాన్ని ఇనిషియేట్ చేశారు అధ్యక్ష? ఏ రకంగా ప్రధానమంత్రి గారు వచ్చి ఫౌండేషన్ వేశారు అధ్యక్ష? ఇది ప్రపంచానికి తెలిసింది. అది మన ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చి ఏటికి ప్రసంగిస్తామని చేశారు. మీకు తెలీదా? ఏంటి వాటికి ఎవరు చేశారు అధ్యక్ష? ఏంటి ప్రభుత్వం 10 రోజుల్లో వచ్చి అన్ని ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్ అన్ని అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ అన్ని వస్తాయి అధ్యక్ష. మేము చేయలేదు అధ్యక్ష. అది ప్లీజ్ అది సార్ కియా మేము తీసుకొచ్చామా? కియా ఇవన్నీ ఎందుకు సార్? ఇంకొక రోజు దీని మీద డిస్కషన్ పెట్టండి అధ్యక్ష. మాకేం అభ్యంతరం లేదు. అయితే రైల్వే జోన్ భూమి కూడా ఇవ్వని వాళ్ళు ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేస్తే మా ఘనతని చెప్పుకుంటున్నారంటే దండం పెట్టాలండి. ఎట్లా ఎట్లా ఎఫ్ఎం గారు సార్ మీరు ఇక్కడ ఎక్కడో ఎందుకు సార్? వచ్చి పర్మిషన్ మేము పంపించాం పదండి అధ్యక్ష. సార్ 5 సంవత్సరాలు ఎందుకు వెళ్ళలేదు ఫౌండేషన్? చైర్మన్ గారు ప్లీజ్
సంవత్సరాలు ఫౌండేషన్ ఎందుకు చైర్మన్ గారు. సార్ సార్ ప్లీజ్ ఎల్ఓపి రైల్వేకి భూములు కేటాయింపు చేసి వసూలు చేసింది మా ప్రభుత్వం. ఓకే, మేము ప్లీజ్. పర్మిషన్ వచ్చేప్పటికీ సార్. ప్లీజ్ ప్లీజ్ చైర్మన్ గారు, మీరు ఇంకో రోజు కూడా ఉండాలి సార్ బొత్స గారు. చైర్మన్ గారు, చెప్పండి. మీరు ఇంకో రోజు దీని మీద వాళ్ళ ఇంకో ఫామ్ లో వచ్చి డిబేట్ పెట్టమనండి అధ్యక్ష. అలాగే. అధ్యక్ష, వీళ్ళ డిస్ట్రక్షన్ కి మనమున్న అమరావతి కళ్ళ ముందు కనపడుతున్నటువంటి సాక్ష్యం అధ్యక్ష. 5 ఏళ్లు డిస్ట్రాయ్ చేస్తే ఇవాళ 40,000 కోట్ల రూపాయల పెట్టుబడి తీసుకొచ్చి అమరావతిని ఇంప్రూవ్ చేస్తున్నాం సందర్భంగా. క్వశ్చన్ నెంబర్ 13726 ఫైనాన్స్ మినిస్టర్ గారు. నెక్స్ట్ క్వశ్చన్. అధ్యక్ష, టోటల్ బారోయింగ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ మీద ఉన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం ఏ అండ్ బికి కలిపి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ది టోటల్ బారోయింగ్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ యాజ్ ఆన్ 12th June 2024 as published in the white paper is 9,74,556 crores. రెండవదానికి అధ్యక్ష, details of the borrowings and outstanding debt of the government and public sector undertaking is given below అధ్యక్ష. 2014 నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటిది 97,176.82 కోట్ల వేల కోట్ల అప్పు అధ్యక్ష. కార్పొరేషన్లకి 10,675,000 కోట్ల అప్పు ఉంది అధ్యక్ష. 2018-19 ముగిసిపోయేట నాటికి 2,57,509 కోట్లు ప్రభుత్వానికి ఉంటే 49,000 కార్పొరేషన్లకు ఉంది అధ్యక్ష. యాజ్ ఆన్ June 24 వాళ్ళు సపరేట్ గా అడిగారు కాబట్టి సపరేట్ గా చెప్తాం అధ్యక్ష. 5,19,192 కోట్ల రూపాయల అప్పు ఉంటే కార్పొరేషన్లది 158,657 కోట్లు గ్యారంటీలు ఇచ్చినటువంటి అప్పు ఉంది అధ్యక్ష. గ్యారంటీలు ఇవ్వనటువంటివి ఆనాటికి మరో 90,000 కోట్ల రూపాయలు ఆ రోజుకి అప్పు ఉంది అధ్యక్ష. యాజ్ ఆన్ December 31 అధ్యక్ష, ఆ రోజుకి స్టేట్మెంట్స్ రెడీ అయినాయి కాబట్టి 5,63,376,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఉంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కి 1,53,424 కోట్ల అప్పు ఉంది అధ్యక్ష. గ్యారంటీలు ఇవ్వనివి 90,000 నుంచి 91,000 అంటే కేవలం 1,000 మాత్రమే అదనంగా పెరిగింది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. చివరి ప్రశ్న అధ్యక్ష, నెట్ అవుట్ స్టాండింగ్స్ పబ్లిక్ డెట్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 12th June నుంచి అంటే ఈ మా ప్రభుత్వం ఏర్పడిన నుంచి December 31 వరకు కేవలం 44,184 కోట్ల రూపాయల నెట్ బారోయింగ్ అవుట్ స్టాండింగ్ పెరిగింది అనేటువంటిది తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇది దేనికోసం వాడారు అనేటువంటిది అడుగుతున్నారు అధ్యక్ష. ది బారోయింగ్స్ ఆఫ్ ది గవర్నమెంట్స్ ఆర్ యూటిలైజ్డ్ ఫర్ ఫండింగ్ ది ఫిజికల్ డెఫిసిట్ ఇంక్లూడింగ్ ది పేమెంట్స్ ఆఫ్ ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ అండ్ బారోయింగ్స్ ఆఫ్ ది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఆర్ యూటిలైజ్డ్ ఫర్ రెవెన్యూ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు ఇచ్చిన వివరణలో అధ్యక్ష, రాష్ట్రం విడిపోయే నాటికి 97,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం అప్పు, కార్పొరేషన్లు 10,000 కోట్లు అని చెప్పారు అధ్యక్ష. దీంట్లో అదేవిధంగా 14-19 మధ్యకాలంలో వచ్చేసేపటికి దాదాపు ప్రభుత్వం కార్పొరేషన్లు కలిపి 3,06,951 కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పారు అధ్యక్ష. 2023-24 వచ్చేటప్పటికి ప్రభుత్వం కార్పొరేషన్లు అన్ని కలిపి 6,46,000 కోట్ల రూపాయలు ఉందని చెప్పారు అధ్యక్ష. అయితే 2019లో ప్రభుత్వం మారే నాటికి కేవలం 100 కోట్ల రూపాయలు అకౌంట్లో పెట్టి ప్రభుత్వం మారింది అధ్యక్ష. అదే 2024లో ప్రభుత్వం మారే టైంకి 7,000 కోట్ల రూపాయల అకౌంట్లో ఉన్నాయి అధ్యక్ష. అయితే ఇవన్నీ కూడా చూసుకుంటూ వస్తే అధ్యక్ష, కేవలం 2019-24 మధ్య కాలంలో 3,39,000 కోట్ల రూపాయలు 580 కోట్లు మాత్రమే ప్రభుత్వం అప్పు చేసింది అధ్యక్ష. అయితే మేము ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. ఆ 5 సంవత్సరాల కాలంలో
3,39,580 కోట్ల రూపాయలు ప్రభుత్వం అప్పు తీసుకుంటే 2,72,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ప్రజలకి రకరకాల పథకాల ద్వారా ప్రజలకు అందించడం జరిగింది అధ్యక్ష. పోతే అధ్యక్ష కాదు దీంట్లో డిఫరెన్స్ ఉంటే చెప్పండి సార్. అప్పు ఏం చేశారు సార్? అప్పు ఏం చేశారని అడగలేదుగా. ఇప్పుడు 3 లక్షల కోట్లు అప్పు అని చెప్పారు మీరు, ఆయన అదే చెప్పారు. ఇంకా డిఫరెన్స్ ఉంటే చెప్పండి అధ్యక్ష. 1,25,000 కోట్ల రూపాయలు దగ్గర మీరు మాకు ఇచ్చిపోయిన అప్పుకు వడ్డీ కట్టాము అధ్యక్ష లాస్ట్ గత 5 సంవత్సరాల్లో. అయితే నేను ఒక్కటే సూటిగా అడుగుతాను అధ్యక్ష, ఇవన్నీ ఇలా ఉంటే ఒక్క నిమిషం, 2023-24 నాటికి ప్రభుత్వం మారే నాటికి ఉన్నప్పుడు 2,46,000 కోట్ల రూపాయలు అయితే మీరు నిన్న గవర్నర్ స్పీచ్ లో క్లియర్ గా అధ్యక్ష 33వ పేరాలో, ఇది గవర్నర్ స్పీచ్ పుస్తకం అధ్యక్ష, 10 లక్షల కోట్ల రూపాయలు రుణం అని చెప్పి మీరు సభలో ప్రకటించారు. గవర్నర్ చెప్పించారు అధ్యక్ష. ఇదే సాక్ష్యం, గవర్నర్ ప్రసంగం పుస్తకం. దీంట్లో ఏం చెప్పారు అధ్యక్ష? 10 లక్షల కోట్ల రూపాయల రుణభారానికి రుణం తిరిగి చెల్లింపులు, ఉద్యోగ రంగ బకాయిలు, పౌర సరఫరా ఇతర అప్పులన్నీ కలిపి రెట్టింపు మించిపోయినని చెప్పారు అధ్యక్ష. అయితే మేము ఇంకోటి అడుగుతాను అధ్యక్ష, మీరు మొన్న వైట్ పేపర్ ఇచ్చారు అధ్యక్ష. ఈ వైట్ పేపర్ లో 9,74,000 కోట్ల 556 కోట్లు అని చెప్పి మీరు శ్వేతపత్రం ఏదో రిలీజ్ చేశారు సభల్లో. ఇది సాక్ష్యం అధ్యక్ష, ఇది గవర్నర్ ప్రసంగం సాక్ష్యం అధ్యక్ష. అయితే మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అధ్యక్ష, డైరెక్ట్ గా మిమ్మల్ని సూటిగా, గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇప్పుడున్న ఆర్థిక శాఖ మంత్రి గారు పిఎస్సి చైర్మన్ గా మీరు ఉన్నారు. అయితే రాష్ట్రం ఆదాయం ఎంత, అప్పులెంత, ఖర్చులెంత అనేది మీకు వివరంగా తెలుసు. మేము చేసింది 3,39,000 కోట్ల రూపాయల అప్పు అయితే మీరు ప్రచారం చేసింది బయట వచ్చి 14 లక్షల కోట్లు అని ఒకసారి, ఇంకొకసారి 12 లక్షల కోట్లు అని చెప్పి ఒకసారి సాక్షాత్తు సభలో గవర్నర్ గారి చేత 10 లక్షల కోట్లు అని చెప్పించారు. అదే మీరు అధ్యక్ష, ఏంటి అధ్యక్ష అప్పులే అప్పులు అధ్యక్ష. అధ్యక్ష ఇవన్నీ వాస్తవాలు అధ్యక్ష సభల్లో. ఏంటయ్యా స్వామి? కాదు ఎల్ఓపి గారు ఆ డిఫరెన్స్ ఏది కరెక్ట్ ప్లీజ్? స్పీకర్ సార్, చైర్మన్ సార్, నానా మీ క్వశ్చన్ ఏంటండి? ఆయనకేం సంబంధం అధ్యక్ష? ఏం సంబంధం? క్వశ్చన్ అడుగుతా రాదు. ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పండి. కూర్చో స్వామి, కూర్చో. చైర్మన్ సార్, అది కాదు మాధవ్ గారు, కూర్చో బాబు, కూర్చో. ఇప్పుడు నువ్వు క్వశ్చన్లో కాకపోతే ఎలాగా? ఇప్పుడు నువ్వు డిఫరెన్స్ చెప్తున్నావు, ఏది కరెక్ట్ అని అడగాలి తప్ప నువ్వు తెలియకుండా ఏమడుతున్నావు? ప్రింట్ అయ్యి ప్లీజ్ నువ్వు 9 లక్షలు చెప్తున్నావు, 10 లక్షలు చెప్తున్నావు, 3 లక్షలు చెప్తున్నావు, ఏది కరెక్ట్ అని అడగాలి నువ్వు. సార్ చైర్మన్ సార్, ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పండి. నేను తమరి ద్వారా లీడర్ ఆఫ్ అపోజిషన్ ని కూడా నేను కోరుతున్నాను అధ్యక్ష. వాళ్ళు డిబేట్ కి రావాలి అనుకుంటే దే హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ అధ్యక్ష. తమరిని అడగొచ్చు, డిబేట్ పెట్టమనొచ్చు, డిబేట్ లో వాళ్ళకు ఉన్నటువంటి వర్షన్ ని చెప్పొచ్చు. ప్రశ్నోత్తరాల సమయంలో 1 గంట 10:30-11:30 కావాల్సినటువంటిది 1 గంట చివరి ప్రశ్నలో సింగిల్ సప్లిమెంటరీలు నడిచేటువంటి ఈ కాలంలో గంటలు పొలిటికల్ స్టేట్మెంట్స్ కరెక్ట్ కాదు అధ్యక్ష. తమరు కూడా చైర్మన్ సార్, yes, it's a prerogative of the government. సార్ ఫైనల్ చేయండి. ఈ పొలిటికల్ డిబేట్స్ ని ఆపాల్సినటువంటి అవసరం ఉంది సార్. ప్లీజ్, నేను ఇచ్చినటువంటి ప్రశ్నలో సమాధానంలో ఉన్నటువంటి సంఖ్యలు కాకుండా ఆయన గతంలేవి వైట్ పేపర్లేవి నేనేం చెప్పాను సార్ ఇక్కడ? నా ఫస్ట్ ఆన్సర్, the total borrowings liabilities of the government of public sector undertakings as published in the white paper is 9,74,556. ఆయన అంత కష్టపడి ఆవేశపడి దాన్ని చూపించాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కాల. నేను చెప్పింది అదే సంఖ్య, అదే వైట్ పేపర్ గురించే నేను మాట్లాడా.
ఇంత ఆవేశపడాల్సినటువంటి ప్లేస్ ఏముంది? ఆయనకి ఏదైనా ప్రశ్న అనుమానం ఉంటే డైరెక్ట్ గా అడగచ్చు. దానికి ఆవేశపడి చెప్పారు నేనేమన్నా డిఫరెంట్ చెప్పానా? అదే ఫిగర్ ఇక్కడ చెప్పాను కదా. అదే ఫిగర్ చెప్పినప్పుడు దానికి అంత ఏదో జరిగిపోయింది. ప్రతి దాంట్లోనూ భ్రమింపజేసేటువంటి ప్రయత్నం మానుకోండి. కమ్ స్ట్రైట్. ఇదిగో ఇక్కడ మీరు తప్పు చేశారు, తప్పు జరిగితే తప్పు సరిదిద్దుకుంటాం. ప్లీజ్ మినిస్టర్ సార్ కంక్లూడ్ చేయండి. సార్ నేను కోరేది ఒక్కటే సార్, మేము నెట్ 44,000 బారోయింగ్స్ అధ్యక్ష. ఈ 44,000 బారోయింగ్స్ ని ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను అధ్యక్ష. జూన్ నుంచి డిసెంబర్ దాకా ఒక ఎగ్జాంపుల్ కోట్ చేస్తున్నాను అధ్యక్ష. మేము వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ మార్చిలో వాళ్ళకు వస్తే మా ఏప్రిల్ మే జూన్ 3 నెలల్లో దాదాపు 27,000 కోట్ల గతంలో ఉన్నటువంటి పాలకులు అప్పు చేశారు. అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ కు సంబంధించి మేము వచ్చిన తర్వాత డిసెంబర్ వరకు కలిపితే 41,000 కోట్లు చేశాం. అదనంగా ఆన్సర్ లో 44 అని ఇచ్చాం, ఎందుకంటే దానికి పబ్లిక్ డేట్ యాడ్ అయితే 41,000 కోట్లు మేము అప్పు చేస్తే అధ్యక్ష, వీళ్ళు చేసిన అప్పులకు మేము తిరిగి చెల్లించింది ఎంత తెలుసు అధ్యక్ష? 41,599 కోట్లు. అంటే మేము చేసిన అప్పు మొత్తం దానికి పోయి ఇంకో 500 కోట్లు మా ఆదాయంలో నుంచి వీళ్ళు గతంలో చేసిన అప్పుల కోసం చెల్లించాం అధ్యక్ష.